Welcome to all my viewers. I am Dr. DP, కెరీర్ కోచ్ డాక్టర్ డిపి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. ఈ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 25,487 పోస్టులతోని నోటిఫికేషన్ వెలువచ్చింది. 10th క్లాస్ అర్హతతోనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో దేశవ్యాప్తంగా కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ రిక్రూట్మెంట్ సంబంధించి దేశవ్యాప్తంగా అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇది కేంద్ర సాయుధ బలగాలలో ఉద్యోగం అవకాశం ఉంటుంది. 40,000 రూపాయలతోని శాలరీ స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్మెంటు మనకు వచ్చేసేసి 10th క్లాస్ అర్హతతోని ఎలిజిబిలిటీ ఉంది. 13 భాషలలో 13 ప్రాంతీయ భాషలలో ఈ పరీక్షను కండక్ట్ చేయబోతున్నారు. అస్సామీ, బెంగాలీ, గుజరాత్, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ. అంటే మీరు తెలుగు మీడియం చదువుకుంటే తెలుగు మీడియం రాసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం రాసుకోవచ్చు. ఇంకా వేరే భాషల్లో కనుక మీరు చదువుకొని ఉన్నట్లయితే అవి కూడా ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 to 23 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది. 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇంకా ఒకవేళ ఈ ఏజ్ కనుక ఎక్కువ ఉన్నటువంటి రిజర్వేషన్ విషయాలు చూసినట్లయితే బీసీ అభ్యర్థులకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇది చూసి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషను, ప్రిలిమినరీ టెస్టు, మనకు రిటర్న్ టెస్టు, మనకు కంప్యూటర్ బేస్డ్లో ఎగ్జామ్ ఉంటుంది. ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రన్నింగు, అదేవిధంగా లాంగ్ జంప్ లాంటివి. ఫిజికల్ మెడికల్గా మనం హెల్త్గా ఫిట్ ఉన్నామా లేవనేటువంటిది ఐ చెకింగు. చెస్ట్ ఎన్హాన్స్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షను, ఇవన్నీ చూస్తారు. ఎందుకంటే సాయుధ బలగాలు అన్నప్పుడు మనకు మన దేశ రక్షణలో ఈ ఉద్యోగం ఉంటుందండి. అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సిఆర్పిఎఫ్, సహస్ర సీమ బల్ లాంటి, సిఐఎస్ఎఫ్ లాంటి బలగాలు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఈ జాబ్స్ ఉంటాయి. ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, ఏఆర్, ఐటిబిటి, మొత్తంగా కేంద్ర సాయుధ బలగాలు సంబంధించి ఈ యొక్క బార్డర్ సెక్యూరిటీస్లో ఈ యొక్క ఉద్యోగం ఉంటుంది. ఇంకా చూసినట్లయితే అప్లికేషన్ విషయాలు చూసినట్లయితే మనకు December 1st స్టార్ట్ అయింది అప్లికేషన్ డేట్స్. ద లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ 31st December 2025. ఇక సిలబస్ వివరాలు చూసినట్లయితే అంటే మొత్తం మీద 1 month టైం ఇవ్వడం జరిగింది అప్లికేషన్ చేసుకోవడానికి. సిలబస్ చూసినట్లయితే మీకు 80 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు, అంటే ఓవరాల్గా 160 మార్క్స్ ఉంటుంది వస్తే. దాంట్లో మెరిట్ బేస్డ్లో తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేస్తారు. మీరు ఏఎస్ఐ పోస్ట్ వరకు హెడ్ కానిస్టేబుల్, నెక్స్ట్ ప్రమోషన్ హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ వరకు. తర్వాత ఇంకా మీ పర్ఫార్మెన్సు, మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ యొక్క సర్వీస్ సీనియారిటీని బట్టి, లెంత్ ఆఫ్ సర్వీస్ని బట్టి ఇంకా హైయర్ పోస్టులు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. సిలబస్ చూసినట్లయితే 4 అంశాలు ఏమేంటి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అంటే మనకు
వ్యక్తుల గురించి, వ్యవస్థల గురించి, స్థాపన గురించి, అదేవిధంగా పత్రికల గురించి, ఈ యొక్క మన యొక్క నేవీ, డిఫెన్స్, ఆర్మీ, అదేవిధంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఓవరాల్గా జాగ్రఫికల్గా హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, బేసిక్గా ఇది 10th క్లాస్ లెవెల్కి సంబంధించినటువంటి పోస్ట్ కాబట్టి 10th క్లాస్ లోపల సిలబస్లో ఉండేటువంటి అంశాలే ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్, రీసెంట్ డెవలప్మెంట్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, 10th క్లాస్ లోపల మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ సంబంధించి ఉంటాయి. ఇంగ్లీష్ మరియు హిందీ అంటే ఇక్కడ వచ్చినప్పుడు ప్రశ్నాపత్రం రీజనల్ లాంగ్వేజ్లో తయారు చేయబడుతుంది, కానీ ఈ యొక్క మ్యాండేటరీ ఇంగ్లీష్ అండ్ హిందీ, ఎందుకంటే గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, మన నేషనల్ అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ. అంటే ఇక్కడ హిందీ భాష తెలిసి ఉండాలి, ఇంగ్లీష్ భాష కూడా తెలిసి ఉన్నప్పుడు మనం కంట్రీ వైడ్, నేషన్ వైడ్ కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ సెలెక్ట్ అయితే తెలుగు ప్రాంతాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మనకు మణిపూర్లోనో, అస్సాంలోనో, అరుణాచల్ ప్రదేశ్లోనో, ఢిల్లీ ప్రాంతంలో, జమ్మూ కాశ్మీర్లో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ బలగాలను దించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మనకు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సెంట్రల్ ఫోర్స్ని దించుతుంటారు. ఎక్కడైనా వార్ జరిగినప్పుడు కూడా సెంట్రల్ ఫోర్స్ని దించుతుంటారు. అంటే రెడీ టు డూ సర్వీస్ ఫర్ ద కంట్రీ ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వాటి లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. లాంగ్వేజ్కి 20 ప్రశ్నలు వస్తున్నాయి, 40 మార్కులు ఉంటాయి. ఓవరాల్గా 80 క్వశ్చన్స్, 160 మార్క్స్ ఉంటాయి. మెరిట్ బేస్డ్ సెలెక్షన్ ఉంటుంది. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఈ సిలబస్ మీద అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, మెరిట్ బేస్డ్లో సెలెక్షన్ ఉంటుంది. ఇక ఫిజికల్ ఈవెంట్స్లో ఫిజికల్ స్టాండర్డ్స్ చూసినట్లయితే హైట్ చాలా ఇంపార్టెంట్. 170 సెంటీమీటర్స్ మేల్ హైట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫిమేల్ 157 సెంటీమీటర్స్ మినిమం హైట్. అంతకంటే ఎంతైనా ఉండొచ్చు, అంతకంటే తక్కువ ఉంటే మాత్రం సెలక్షన్కి నాట్ ఎలిజిబుల్. మీరు అప్లై చేసే అభ్యర్థులు అప్లై చేసే ముందే ఒక్కసారి మీ హైట్ని చెక్ చేసుకొని మీరు అప్లికేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా పూర్తి వివరాలు మనకు దాదాపుగా 74 పేజీల సమాచారాన్ని కుదించి మీకు ఈ సమాచారం మీకు అందిస్తున్నాను. పూర్తి వివరాలు దాంట్లోని అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ దగ్గర నుంచి మొత్తం వివరాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ పోస్టులలో 2000 పోస్ట్ వరకు మహిళలకు ఉన్నాయి. మిగతా పోస్టులన్నీ కూడా మెన్కి సంబంధించి ఉన్నాయి. ssc.gov.in వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉన్నాయి. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానం కూడా ssc.gov.in వెబ్సైట్లోనే మీరు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి ఇవన్నీ వస్తాయి. BSF, CRPF, CASF, SSF ఇవన్నీ వస్తాయి. ఇక ఈ అప్లై చేసుకున్న తర్వాత మరి ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో టెంటేటివ్గా ఇప్పటివరకు ఇచ్చారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఉండవచ్చు. కొత్త సంవత్సరంలో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య ఎప్పుడైనా 2026లో ఉండే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో స్టాఫ్ సెలక్షన్ రిక్రూట్మెంట్లో ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రక్రియ జరగబోతుంది. Those who are eligible with 10th class qualification, you can apply. It is a big bonanza for the recruitment. Almost 25,000 plus 25,487 posts. It's not easy. And recruitment in central government, lot of perks are there, lot of facilities are there. You can apply. 10th class eligibility 18 to 23 years. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ CBT అండ్ ఫిజికల్ ఈవెంట్స్. అప్లికేషన్ మనకు 1st డిసెంబర్ నుంచి 31st డిసెంబర్ వరకు అవకాశం ఉంది. మీకు సిలబస్ వివరాలు తెలియజేశాను, ఏజ్ వివరాలు, స్టాండర్డ్స్ ఇవన్నీ 13 భాషల్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో యూ అప్లై
అండ్ ప్రిపేర్ అట్ ద మినిమమ్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ లెవెల్లోనే ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. దానికోసం ఫిజికల్గా మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి, లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎక్సర్సైజ్ కనుక చెస్ట్ ఎక్స్పాన్షన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. టేప్ పెట్టేసేసి మీ హైట్ చెక్ చేసుకోండి. బిఫోర్ అప్లయింగ్ చూసుకొని మీరు అప్లై చేసుకోండి. ఈ ప్రిపరేషన్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్తో పాటు ఆర్ఆర్బి, ఐబీపీఎస్ లాంటి బ్యాంకింగ్ లాంటి పరీక్షలకు కూడా మ్యాక్సిమం ఇదే సిలబస్ ఉంటుంది కనుక మీరు ఎవరైతే 10th క్లాస్ అర్హత ఉండి కాంపిటేటివ్ సెక్టార్లో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, ప్రిపేర్ కావాలనుకుంటున్న అభ్యర్థులు ఈ సిలబస్లో 10th క్లాస్ అర్హతతో మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కువ అర్హత ఉన్న వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్లో యూనిఫామ్ డిపార్ట్మెంట్లో రావాలనేటువంటి కోరుకున్నటువంటి వాళ్ళు, ఇంకా స్కూల్ స్థాయిలో నుంచి కాలేజ్ స్థాయిలో ఎన్సీసీలో కూడా మనకు మార్క్స్ ఉండడం జరిగింది. ఎన్సీసీ ఉన్నటువంటి వాళ్ళకు మనకు ఎన్సీసీ సి సర్టిఫికెట్ ఉంటే 5% మార్క్స్ యాడ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3% మార్క్స్ యాడ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% మార్క్స్ యాడ్ కావడానికి అవకాశం ఉంది. అంటే ఎన్సీసీ ద్వారా మీకు అటు మనకు రాష్ట్ర స్థాయిలో కానిస్టేబుల్లో స్పెషల్ రిజర్వేషన్ అండ్ అవకాశం ఉంది. ప్లస్ అదేవిధంగా సెంట్రల్లో కూడా అవకాశం ఉంది కనుక మీరు ఈ యొక్క అవకాశాన్ని ఎన్సీసీ ఉన్నటువంటి అభ్యర్థులు ఆల్రెడీ మీకు శిక్షణలో భాగంగా ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసే ఉంటారు. ఫిజికల్ ఈవెంట్స్ అనేటువంటి పెద్ద సమస్యగా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రయత్నం చేసినట్లయితే చాలా సులభంగా మీరు ఉద్యోగం సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూసినట్లయితే ఈ యొక్క పోస్టుల్లో మహిళలకు ప్రత్యేకంగా మొత్తం మీద ఈ 25,487 పోస్టులలో 23,467 పోస్టులు మేల్కి రిజర్వ్ అయ్యి ఉన్నాయి. అదేవిధంగా 2020 పోస్టు ఫీమేల్కి జాబ్స్ అనేటువంటిది రిజర్వ్ చేయబడి ఉన్నాయి. సో ఏజ్ రిలాక్సేషన్, ఎలిజిబిలిటీ అండ్ హైట్ చూసుకొని అప్లై చేయండి. ఇది చాలా సులభమైనటువంటి సెలక్షన్. ప్రయత్నం చేయండి. ఒక ఉద్యోగం సంపాదించాలంటే మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థానానికి, ఉన్నత స్థితికి ఎదగడానికి మీ ప్రయత్నమే, మీ సంకల్పమే మీ విజయానికి కారణమవుతుంది. మనం ఏ రంగంలోనైనా కొంత కష్టపడకుండా విజయాన్ని ఆశించలేము. ఆ విజయాన్ని ఆశించాలంటే మీ యొక్క సమయాన్ని మీ జీవిత నిర్మాణం కోసం కొంత కేటాయించినట్లయితే మీరు అనుకున్న స్థాయిలో, మీ కుటుంబం అనుకున్న స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో వచ్చినటువంటి ఈ యొక్క 25,000కు పైగా ఉద్యోగాలని మీరు దరఖాస్తు చేసుకొని ఆన్ ఆర్ బిఫోర్ 31st డిసెంబర్ 2025 లోపల అప్లై చేసుకొని కొత్త సంవత్సరంలో ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. ఇప్పటినే ఫిజికల్ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇదంతా కూడా మీకు మీ సెలక్షన్స్లో మనకు ఆల్రెడీ కొంత షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్, టోటల్ స్కీమ్ ఆఫ్ కండక్షన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దానికోసం సన్నద్ధం చేస్తుంది. యుద్ధం వచ్చినప్పుడే యుద్ధక్షేత్రంలో చేస్తామంటే కాదు. మీరు ముందుగా ఒక సిద్ధం అయితే పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి అభ్యర్థి యుద్ధంలో సైనికుడి వలె మీరు సిద్ధం కావాలి. అంటే నిజంగా మీరు అందరూ భవిష్యత్ సైనికులు అంటే ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో సిద్ధమవ్వండి. తర్వాత నిజమైనటువంటి యుద్ధక్షేత్రంలో మీరు దేశ రక్షణలో మీరు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. నాకు సైనికులే స్ఫూర్తి. కనుక మీరందరూ భవిష్యత్ భారతదేశాన్ని కాపాడటంలో మీరందరూ ఎవరైతే అభ్యర్థులు 10th క్లాస్ అర్హతతోని నిజంగా యూనిఫామ్ జాబ్స్లోకి రావాలనుకుంటున్న అభ్యర్థులందరూ కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ కెరీర్ కోచ్ డాక్టర్ డిపి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి
విలువైనటువంటి విద్య, ఉద్యోగ గైడెన్స్‌కి సంబంధించినటువంటి వీడియోలు మీకు అందిస్తానని తెలియజేస్తూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద కాంపిటీటివ్ ఆస్పిరెంట్స్.